హాయ్ అండి. పూరీని ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా ఎలా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఈజీగా మనకి పూరీ అయితే ఇలా నీట్గా వస్తుంది. దానికన్నా ముందు మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు గోధుమ పిండిలోకి కొంచెం బొంబాయి రవ్వని, కొంచెము పంచదారని, తగినంత సాల్ట్ని వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని ఆయిల్ కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే పూరీ అయితే క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండినైతే కలుపుకున్నారు కదా, ఇప్పుడు మనము పూరీలనైతే ఒత్తుకోవాలండి. మనము మామూలుగా అయితే పిండిలో ముంచుకొని పూరీనైతే ఇలా ఒత్తుకుంటాం కదా, సో అలా కాకుండా ఆయిల్లోని ముంచుకొని పూరీనైతే ఒత్తుకోవడం వలన మనకి పూరీ అయితే బాగా వస్తుందండి. అలాగే ఆయిల్లో వేసి వేగించుకున్నప్పుడు ఆయిల్ అయితే అస్సలు పాడవదు. నూనెలో ముంచుకొని ఇలా పాముకోవడం వలన, అలాగే పూరీని కొంచెము పల్చగా కాకుండా కొద్దిగా దలసరిగా పాముకున్నారంటే పూరీ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఆయిల్ అన్నది వేడిగా ఉన్నప్పుడే పూరీని అందులో వేసి ఇలా కొంచెం గరిటెతోటి పైన అంచిపెడుతూ ఉంటే పూరీ అయితే పర్ఫెక్ట్గా పైకి పొంగుతూ వస్తుంది. సో రెండు పక్కల మంచిగా ఎలాగా వేగించుకొని తీసుకుంటే మన పూరీ అయితే రెడీ అండి. సో ఈ టిప్స్ పాటించి పూరీని అయితే ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంత టైం అయినా సరే పూరీ పర్ఫెక్ట్గా పొంగుతూ ఉంటుంది. సో ఇలా ఒక్కసారి పూరీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఇష్టంగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.